హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చా. అదేంటి, గులాబ్ జామున్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నా. పాలతో మిక్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. అంతకన్నా ముందు ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మెల్లమెల్లగా కొన్ని పాలు పోసుకుంటూ, మరి చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఇలా చేసుకోవాలి. మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ గులాబ్ జామున్. మరీ హార్డ్గా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా పిండి పిసుక్కుంటే చాలా బాగుంటుంది. కొందరు వాటర్తో కూడా మిక్స్ చేస్తారు, బట్ ఇలా పాలతో మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్స్ చేసిన పిండిని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకు నేను దీంతో 2 గ్లాస్ షుగర్ని, సిరప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దీనికి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు 3 ఇలాచి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను, ఇట్లా పొడి అలా లేకుండానే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం పిసుక్కున్న ఈ గులాబ్ జామున్ పిండిని చిన్న చిన్న బాల్స్గా కొంచెం గీ యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్గా బాల్స్ చేసుకుందాం. నేను చేస్తే ఇలా పర్ఫెక్ట్ ఒకే సైజుతో వస్తాయి, షేప్ మాత్రం. ఇలా మనం కొన్ని చేసుకుంటూ, చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో. ఇప్పుడు షుగర్ సిరప్ వాటర్ బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం కొన్ని యాడ్ చేసుకుంటూ ఉందాం. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా డైరెక్ట్ షుగర్ సిరప్ యాడ్ చేసేద్దాం. అలా కొన్ని చేసుకుంటూ యాడ్ చేసుకుందాం. మరీ బ్లాక్గా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొన్ని గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి. టేస్టీ అండ్ ఎమ్మీ గులాబ్ జామున్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.